కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వెళతారనే ప్రచారం జోరందుకుంది. అర్ధరాత్రి ముద్రగడ నివాసానికి జనసేన నాయకులు కందుల దుర్గేష్, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ వెళ్లడంతో ముద్రగడ జనసేనలోకి చేరుతారనే ఊహాగానాలు పెరిగాయి. గతంలో వారాహి యాత్ర సందర్భంగా జనసేనపై ముద్రగడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై జనసేన అధినేత పోటీ చేయాలని సవాల్ చేశారు. అయితే సేనాని మాత్రం ఆయన మనసు నొప్పించకుండా వ్యాఖ్యల్ని పాజిటివ్గా తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. పెద్ద ఆయన ఒక మాట అంటే తప్పేం లేదని అప్పట్లో వెనకేసుకొచ్చారు. అప్పటి నుంచి పవన్ మాటలకు, సంస్కారానికి ముద్రగడ ఆకర్షితులయ్యారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, శివ, ప్రస్తుతం ముద్రగడ రాజకీయ అరంగేట్రం ఏ పార్టీలో చేస్తారన్న చర్చ తాజాగా హాట్ టాపిక్గా మారింది. నిన్నటి వరకు వైసీపీకి సంబంధించి పూర్తిగా వైసీపీ పార్టీ తీర్థం తీసుకుంటారు. ఆయనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఒక స్థానం కేటాయిస్తారు, లేదంటే కనుక ఆయన కుటుంబంలో ఎవరెవరికి ఒక సీట్ ఇస్తారు అన్న చర్చ అయితే నడిచింది. అయితే తాజాగా నిన్న రాత్రి జనసేనకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, అలాగే తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, వీళ్ళిద్దరూ తో పాటు కొంతమంది జనసేన నేతలు 15 మంది సుమారుగా నిన్న రాత్రి సమయంలో ముద్రగడని కలవడం, పూర్తిగా గంట పాటు మంతనాలు చేసిన తర్వాత పూర్తిగా బొలిశెట్టి శ్రీనివాస్ ఏదైతే ఇప్పటికే కాపులంతా ఏకం కావాలి, వచ్చే ఎన్నికల్లో మనం ప్రత్యక్షంగా రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఏకంగా ఒకే తాటిపై నడవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ రాసిన లేఖని ప్రస్తావించిన బొలిశెట్టికి సంబంధించి ఏదైతే ఆయన మాటలకు కూడా దానికి కూడా ఆయన అంగీకరిస్తున్నాను, అది మంచి అంశం ప్రస్తావించారని చెప్పి కూడా ముద్రగడ పద్మనాభం అయితే చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే 2 రోజుల్లో జనసేన పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్, అలాగే నాగేంద్ర బాబు ఇద్దరు కూడా త్వరలో స్వయంగా ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చి ఆయన కలుస్తారు. తాజాగా మరికొద్ది సేపట్లో ముఖ్యంగా జగ్గంపేటకు సంబంధించి టీడీపీ నాయకులు జ్యోతుల్ నెహ్రూ ప్రస్తుతం మరికొద్దిసేపట్లో స్వయంగా జనసేన టీడీపీ పార్టీకి సంబంధించి పొత్తు ఏ విధంగా ముందుకెళ్తుంది, అలాగే ఈ రెండింటిని కలిసి వెళ్తున్న నేపథ్యంలో మీరు పార్టీలోకి రెండేనా ఆహ్వానించడానికి మరికొద్దిసేపట్లో ఆయన కూడా కలిసే అవకాశం అయితే ఉంది. తాజాగా ముద్రగడకు సంబంధించి అరంగేట్రం డైరెక్ట్గా జనసేనలోకి వచ్చే పరిస్థితులు ఎక్కువగానే కనిపిస్తున్నాయని ముఖ్యంగా ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆ వైపుగానే అడుగులు కూడా శరవేగంగా జనసేన ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే కోరి తెచ్చుకునే కన్నా ఆయనగా వచ్చేటట్టుగా, ఎందుకంటే వైసీపీ ఏదైతే కుట్రలు పన్ని జనసేన మీదకి కాపు పెద్దల్ని ఉసిగొల్పిన పరిస్థితుల్లో ప్రస్తుతం దానికి ప్రతిగా సరైన వ్యూహాన్ని అయితే జనసేనని పన్నారనే చెప్పుకోవాలి. అయితే ముద్రగడ అంశం జనసేనలోకి వస్తారా, జనసేన నేతలు కలిసిన తర్వాత అన్న పరిస్థితులకి ఏదైతే ముద్రగడతో ఇన్నాళ్ళు కాపు ఉద్యమానికి సంబంధించి కానీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రస్తుతం జిల్లాకు సంబంధించి కాపు నేతలు కొంతమంది మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం జనసేనలో క్రియాశీలకంగా ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు, అలాగే అన్ని పార్టీల్లోనూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నారు. కాపులకు సంబంధించి ముద్రగడ పద్మనాభానికి డైరెక్ట్గా టచ్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం వాళ్ళు ఏమంటారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ముద్రగడ ఎంట్రీ ఎవరికి ప్లస్ మైనస్ తదితర అంశాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయం అంతా మళ్ళీ ముద్రగడ జనసేనకి వైపు అడుగులు వేస్తున్నారు అన్న అంశం చర్చ రాత్రి నుంచి కూడా నడుస్తోంది. ఏంటి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా ఈ పరిణామం చాలా శుభపరిణామం అండి. గతంలో ఎన్నోసార్లు మేము అనుకున్నాము, సామాజికంగా అణగదొక్కబడుతున్న కులం ఏదైనా ఉందంటే తెలగ కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు కులాలు మాత్రమే. ఈ 6 సామాజిక వర్గాలు కలిపి దాదాపుగా రాష్ట్రం వ్యాప్తంగా 25% ఉంటే 130 సామాజిక వర్గాలతో కలిపి బీసీ సామాజిక వర్గం 40-45% ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గానికి సరైన న్యాయం జరగట్లేదని గత 7 దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు చేశాము, రాజకీయ పరంగా చేశాము, సామాజిక పరంగా చేశాము. ఏదైనా సరే ఇది పెద్ద శుభపరిణామం. గతంలో రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా సరే వ్యక్తిగత విమర్శలు జనసేన పార్టీ తరపు నుంచి జనసేన పార్టీ అధినాయకుడు ఎన్నడూ కూడా ముద్రగడ పద్మనాభం గారినే కాదు ఎవరిని కూడా చేయలేదు. ఆయన వ్యక్తిగత విషయాల జోలికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన కొందరు మచిలీపట్నం సైడ్ నుంచి, గుంటూరు సైడ్ నుంచి రాజకీయ నాయకులను మాత్రమే విమర్శించారు తప్పించి ఏమీ కాదు. కాపుల్ని గంపగుప్తగా అమ్మేస్తున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు కూడా కిక్కురు బండని ఈ కాపు నాయకులు ఈరోజు
స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా పెద్దన్న పాత్ర పోషించండి, కాపులు అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని వెళ్ళండి అనే సందేశం 2 సంవత్సరాల క్రితమే రాజమండ్రిలో ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన అడుగులు కూడా పడుతున్నాయి. రాజకీయ వ్యూహాలు ఈ మధ్య కాలంలో ఆయన చూపిస్తున్న చతురతను చూస్తుంటే అధికార పార్టీకి కానీ ఇతర రాజకీయ పార్టీలకు కానీ దిమ్మ తిరిగే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు ఆయన రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఒకవేళ జనసేన పార్టీలోకి వస్తానంటే కూడా మేము సంతోషంగా ఆహ్వానిస్తామండి. ఆయన రావటం వల్ల ఆయనకే కాదు సామాజిక వర్గానికి కూడా బలం ఏర్పడుతుందని చెప్పని నేను కోరుతున్నానండి. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ పరిణామాన్ని తాజాగా ముద్రగడ ఇంతకాలం ఉద్యమం తర్వాత పూర్తిగా ఏ పార్టీ కూడా ఆయనకి అనుకున్న ఉద్యమానికి ఫలితం పొందలేనప్పటికీ వైసీపీ వైపే మొగ్గు చూపారని ఇప్పుడు వరకు వార్తలు వచ్చాయి. తాజాగా జనసేనలోకి ఆయన ఎంట్రీ జరిగితే ఏంటి, మీరు ఏ విధంగా భావిస్తారు? ఖచ్చితంగా శుభపరిణామం అండి. పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా క్లియర్గా చెప్పారు, కాపులందరూ కలిసి పెద్దన పాత్ర పోషించండి, మన కాపు సంబంధించి కులానికి సంబంధించి నేను మాత్రం ఆయన ఒకటే చెప్పారండి, నేను కాపు కులంలో పుట్టిన అన్ని కులాలు నాకు సమానమే అని చెప్పారు. అదే సమయంలో కాపులకు మాత్రం ఇంతకాలం కూడా అధికారం దక్కలేదు. ఎంత కష్టపడినా కాపు నాయకులు ఎంతమంది ఉండి ఎంత సంఖ్యాబలం ఉండి కూడా కాపులు అధికారం చిక్కించుకోకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయమే. ఇలాంటి సందర్భంలో ఆ రోజు వంగవీటి మోహన్ రంగారావు గారి తర్వాత ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రావడం, దానికి అనుగుణంగా ఆయన అంచనాలు వేయడం, అలాగే దానికి అనుగుణంగా అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఈ మధ్యన ఆయన చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మొన్న తూర్పుగోదావరి జిల్లాలో ఆయన 4 రోజులు ఇక్కడ టెస్ట్ వేయడం, ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఆయన కూలంకషంగా చర్చించడం కూడా జరిగింది. ఇలాంటి సందర్భంలో నిజంగా ముద్రగడ పద్మనాభం గారు గతంలో కాపులకి చాలా ఉద్యమాలు చేశారు, చాలా ముందుండి నడిపించారు. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో ఆయన పడ్డారని మేము అనుకున్నాం. అదే సందర్భంలో కాపులందరూ కూడా కాస్త వ్యతిరేకత వచ్చినమాట వాస్తవమే. కానీ ఈ రోజున ఆయన నిజంగా కనుక జనసేన పార్టీకి నేను అండగా నిలబడతాను, పవన్ కళ్యాణ్ గారికి నేను తోడుగా ఉంటానంటే కాపు కులం ఆ రాజ్యాధికారం సాధించుకునే దిశగా అడుగులేస్తుందని అయితే మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఒక శుభపరిణామం. అదే సమయంలో ఆయన మళ్ళీ ఇక్కడ ఉన్న జనసేన నాయకులు కానీ అలాగే ఉన్న కాపులందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొస్తే జనసేన విజయం నల్లేరు మీద నడక అవుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఈ రోజు ముద్రగడ లేదా ఆయన అనుచరగణం కానీ ఇప్పుడు వరకు వైసీపీ నేతలు ముఖ్యంగా ఆయన్ని ఆ పార్టీలో తీసుకోవాలనే చాలా వరకు ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు రావడం దీన్ని శుభపరిణామం అని ఇప్పుడు అందరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మీరేమంటారు? నేను జనసేన నాయకులుగా ప్లస్ ఒక కాపు బిడ్డగా నేను ఇది చాలా మంచి శుభపరిణామం. ఇది ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి రావడం అన్నది, ఎందుకంటే కాపులకి రాజ్యాధికారం కావాలని ఆయనే పోరాడిన, రిజర్వేషన్ కావాలని పోరాడిన వివిధ కారణాల వల్ల అది పక్కదారి పోయడం వల్ల ఆయన్ని రకరకాల ఈ మధ్యకాలంలో ముద్రగడ పద్మనాభం గారిని అన్ని కాపు కులాల్లో 2 కింద విడిపోయి ఆయన్ని విమర్శించడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన రాజకీయంగా మొత్తం కులం పరంగా ఎత్తుకుంటే ఎవరికి రాజకీయ మనుగడ ఉండదు. కులం పరంగా ఎత్తుకొని ఆయన రాజకీయ మనుగడని పాడు చేసుకున్నారని ఒక విధంగా మేము చాలా బాధపడే వాళ్ళము. ఎందుకంటే కాపు జాతిలో ముద్రగడ పద్మనాభం గారు ఒక మంచి లీడర్. ఆయన గతంలో మంత్రిగా చేసినప్పుడు జిల్లా వ్యాప్తంగా మంచి అభివృద్ధి చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఆయన జనసేనలోకి వస్తారన్నది చాలా చాలా మంచి విషయం అండి. జనసేనే కాదు, కాపులు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మన కాపు మనుడికి మంచి శుభపరిణామని అనుకుంటున్నాం అండి. మీరు చెప్పండి, అంటే ఈ పరిణామాన్ని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన జనసేనకి ఏమాత్రం బలం అవుతారండి? ముఖ్యంగా పార్టీ బలంగా ఉందో, ఉమ్మడి పార్టీ టీడీపీతో పొత్తు తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది అన్న సమయంలో ముద్రగడ ఒక్కసారిగా అనూహ్యమైన మార్పు వస్తే పార్టీలో జాయిన్ అయితే ఏంటి? ముద్రగడ పద్మనాభం గారు గత 15-20 సంవత్సరాల నుంచి రాజకీయాలకి మాట్లాడుతున్నారు, ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నారు, ప్రతి ముఖ్యమంత్రికి లెటర్లు రాస్తూ ఉన్నాడు. కానీ న్యాయం జరగట్లేదు కాపులకి అనే విషయం ఆయనకు తెలుసు. కాపులకే కాదు, మన కాపుల తర్వాత బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు, బీసీలు, వీళ్ళందరూ కూడా ఎస్సీలు అందరూ ఉన్నారు. వీళ్ళందరి పక్షానికి కూడా ఆయన లెటర్లు రాస్తూనే ఉంటాడు ఎప్పుడు. కానీ ఏ ప్రభుత్వంలోని కూడా కాపులకు కానీ ఇతర బడుగు బలహీన వర్గాలకు కానీ బీసీ నాయకులకి ఎవరికీ కూడా న్యాయం జరగలేదు.
ఇలాంటి న్యాయం జరగాలంటే ఆ రోజు వంగమేటి మోహన్ రంగా గారి ద్వారా ఆ రోజు ఆయన పోరాడి ఆయన బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా న్యాయం చేశాడో అలాంటి నాయకుడు మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ రూపంలో ఈరోజు మొన్న కాకినాడ వచ్చినప్పుడు కూడా మాకు ధైర్యం ఇచ్చి మీకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా ధైర్యం ఇచ్చి నేను ముందున్నాను మీరు ఎదరికెళ్ళండి అని చెప్పి మాకు ఎంత ధైర్యం ఇస్తున్నాడో అలాగే ఇలాంటి ముద్రగడ లాంటి నాయకులు కూడా పార్టీలోకి రావాలనే ఆలోచన ఆయన ఏ రోజు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర నాయకుల గురించి కానీ ఏదైనా చిన్న మాట మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా దాన్ని గురించి విమర్శలు చేయలేదు. ఏ కాపు నాయకుడు విమర్శ చేసినా నేను దాన్ని దీవెనలుగా తీసుకుంటానని చెప్పారు తప్ప ఎక్కడా కూడా ఏ కాపు నాయకుడిని కూడా ఆయన ఏ రోజు విమర్శించలేదు. కానీ కొంతమంది వైసీపీలో ఉన్న రెడ్లు మాట్లాడిస్తున్న మాటలకి తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడిన నాయకులే తప్ప కాపు నాయకులు అనేవాళ్ళు ఏ రోజు కూడా మాట్లాడలేదు. నిన్న మొన్న కూడా చాలా మంది చేత పవన్ కళ్యాణ్ తిట్టమంటే వాళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భం అంతా చూస్తూ ఉంటే కాపులందరూ ఏకతాటి మీదకి వస్తూ ఉన్నారు. అదే పరిణామంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా జనసేనలోకి వస్తారని కాపు పెద్దలందరూ ఆశిస్తూ ఉన్నారు. మీరు రావాలి, కాపుల్లో మీకు న్యాయం జరుగుతుంది, కాపు పెద్దగా మీరు ఎప్పుడు కూడా ఎలకాలం ఇంతకుముందు ఇప్పుడు వరకు కాపు నాయకుడిగానే ఉన్నారు, ఇంకా ఎదుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, మీరేమంటారు? ఇప్పుడు ముద్రగడ రాక ఎంతవరకు జనసేన పార్టీకి కానీ దేనికి కానీ ప్రజల్లో రాబోయే రోజుల్లో అధికారం ఖచ్చితంగా చేపడుతుంది అని చెప్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? జనసేనలోకి ముద్రగడ పద్మనాభం గారు రావడం అన్నది శుభపరిణామం అండి. ఎందుకంటే మా నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు గౌరవంగానే చూశారు. ఎవరన్నా గబుక్కున్న మాట అంటుంటే ఆయన పెద్దవారు, ఆయన గౌరవించడం మన ధర్మం, ఆయన ఏమి అనగద్దని కూడా ఎప్పుడు చెప్తానండి వారు. ఎప్పటికీ ఆయన ముద్రగడకి పాజిటివ్గానే ఉన్నారు కానీ నెగిటివ్గా ఎక్కడ విమర్శ చేయలేదు. ప్లస్ ముద్రగడ లాంటి నాయకుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు కూడా మంచి ప్రాబల్యం ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు జనసేనలోకి వస్తే మరింత బలం పుంజుకుని కాపులకి సరైన న్యాయం జరుగుతుందని మేమంతా ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, యువత ముఖ్యంగా కాపులు నాయకుల్లో ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు జనసేనను కూడా యువత ముందుకు రావాలని చెప్తున్న పరిస్థితి, ముద్రగడ రాక ఏ విధంగా చూస్తారు? ముద్రగడ పద్మనాభం గారు రావడం వల్ల పార్టీ మరింత బలపడుతుందండి. మరి ముఖ్యంగా ఆయన రావడం వల్ల అంటే నేను క్రిస్టియన్గా మాట్లాడుతాను, కాపు సామాజిక వర్గం అనేది పక్కన పెడతాం. అన్ని జాతులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ వైపు ఉన్నారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు రావడం మరింత పార్టీ బలం చేకూరుతుందండి. అలాగే మరి మా ఏపీ నుంచి ఆలోచన ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక కాపు సామాజిక వర్గం అయ్యిండి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కాపులపేటలో అంబేద్కర్ విగ్రహం పెట్టారు, అంటే సామాజిక న్యాయం చేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి కాపుల వీధిలోని అంబేద్కర్ విగ్రహాలు పెట్టే ఆలోచన ప్రతి కాపు సోదరులు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ కులాలు కలిసే ఆలోచన ఏదైనా ఉందంటే కాపుల్లో కానీ మరి ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో కానీ రాజ్యాధికార దశ ప్రయాణం చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని రమేణ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2 సామాజిక వర్గాలే పాలిస్తున్నాయి, శాసిస్తున్నాయి. అలా కాకుండా బలహీన వర్గాలు ఎవరు అధికారంలోకి వచ్చినా మేము కాపులంటూ మా వంతు సపోర్ట్ చేస్తాం. అలాగే మాకు మీరు కూడా సపోర్ట్ చేయండి. ఒక సోదర భావంతో మనం అందరం కలిసి ఉందాం. జై జనసేన, జై ముద్రగడ్డ. మేము ఎప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారు వెనక ఉంటామండి. ఇది ఏదైతే కాపులకి సంబంధించి పూర్తిగా కూడా ఇప్పటివరకు కాపు పెద్దలందరినీ ఏకతాటిపైకి రావాలి, కాపులందరూ పెద్దన్న పాత్ర పోషించండి, మనం అందరూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారం చేపట్టబోతున్నాం అన్న పరిస్థితుల్లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నిర్ణయాత్మక క్రియాశీలక పాత్ర అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోషిస్తుంది. ఈ విషయం గ్రహించే వైసీపీ పూర్తిగా కూడా కాపు పెద్దల్ని జనసేన వైపు ఉసిగొల్పే పరిస్థితులు ఉన్నాయి. అదే కుట్రలు కుతంత్రాలు చేసి పూర్తిగా కూడా వాళ్ళని రెచ్చగొట్టే ధోరణి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తరుణంలో ముఖ్యంగా వైసీపీకి సంబంధించినంతవరకు ముద్రగడని చాలాసార్లు నేతలు కలిసినప్పటికీ ఇప్పుడు తాజాగా ఉమ్మడి గోదావరి సీట్ల విషయం కేటాయింపు విషయం వచ్చేటప్పటికి కనీసం ఆయన నియోజకవర్గానికి పలానా పిఠాపురం నియోజకవర్గం లేదా పర్తిపాడు ఆ నియోజకవర్గాలు జగ్గంపేట కేటాయిస్తారు లేదా ఎంపీగా కాకినాడకి తీసుకొస్తారా అన్న అంశాలు ఆయనతో తొలుత చర్చించినప్పుడు ఇప్పుడు తాజాగా సీట్ల ప్రకటన చేసినప్పుడు కనీసం ఆయన సంప్రదించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే వైసీపీ ముద్రగడని యాక్సెప్ట్ చేసి పార్టీలోకి తీసుకుంటుంది అని అంటే కనుక ఖచ్చితంగా వైసీపీ పార్టీ ఖచ్చితంగా సంప్రదించి ఈ సీట్ల కేటాయింపులు కూడా చేసి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కాకపోతే అది ఏమీ జరగలేదు. సీట్ల కేటాయింపు 1-2 లిస్టులు కూడా ప్రజెంట్ చేసేసిన పరిస్థితి, 3వ లిస్టు ఈరోజు కూడా వచ్చే పరిస్థితి. ఈ అంశాలను బట్టి వైసీపీలో ప్రస్తుతం ప్రాధాన్యత లేని కారణంగానే స్వయంగా జనసేన ఆహ్వానం మేరకు పూర్తిగా కూడా వెళ్తారు. అటు టీడీపీ కూడా కలిసి వచ్చి ప్రస్తుతం జ్యోతుల్ నెహ్రూ కొద్దిసేపట్లో ముద్రగడ పద్మనాభాన్ని కూడా కలుస్తారు. 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ 4 రోజుల లోపే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ పద్మనాభం కలిసి
పూర్తిగా కూడా ఈ పార్టీ రాబోయే రోజుల్లో భవిష్యత్ ప్రణాళికలో కాపు పాత్ర ఏమిటి, కాపు రాజకీయాలు అన్న పేరుని పూర్తిగా కూడా ఏ విధంగా మలుచుకోవాలి, పార్టీకి బలంగా ఎలా చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎక్కువ పెర్సంటేజు ఓటింగ్ కాపులకు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఓటింగే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఏదైతే కుట్రలు కుతంత్రాలు అల్లినటువంటి వలలో వైసీపీ వలలో పడకుండా ఉండడానికి జనసేనాని వ్యూహం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దానిలో భాగంగానే ముద్రగడ ఆకర్షితులే. ఎందుకంటే ఎన్ని మాటలన్నా చాలాసార్లు లేఖలు రాశారు, దమ్ముంటే నా మీద పోటీ చేయమని పవన్ కళ్యాణ్కి స్వయంగా సవాల్ విసిరిన పరిస్థితుల్లో కూడా అవి అన్నింటినీ కూడా సంస్కారవంతమైన లక్షణంతో స్వీకరించి కాపు పెద్దలందరూ కూడా నన్ను ఎన్ని విమర్శించినా నాకు దీవెనలే, జనసేన వాకిలి ఎప్పుడూ తెరిచి ఉంటుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఏదేమైనా ముద్రగడ ప్రస్తుతం జనసేన వైపు ఖచ్చితంగా చూస్తున్నారు, జనసేనలో జాయిన్ అవుతారన్న ప్రధానమైన చర్చ నడుస్తుంది. దాన్ని వాస్తవం చేయడానికి జనసేన కూడా వ్యూహం పడినట్లు అర్థమవుతుంది. శివ. ఓకే వర్మ, థ్యాంక్ యూ.